ద్రావిడ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి బాబుపాపు కాటుకు గురికాగా చికిత్స పొందుతున్న బాబును శుక్రవారం టీడీపీ కుప్పం నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, అందుకు ఉదాహరణ ద్రావిడ విశ్వవిద్యాలయం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ద్రావిడ విశ్వవిద్యాలయంలో 10 మంది విద్యార్థులతో కలకలలాడిందన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేదన్నారు. వర్సిటీ హాస్టల్ భవనంలోకి పాము వచ్చి విద్యార్థిని కరిచినా అక్కడ సిబ్బంది పట్టించుకోకపోవడంతో తోటి విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారన్నారు. విద్యార్థి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన బాబు అనే విద్యార్థికి ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఎవరు బాధ్యత తీసుకునేవారని ప్రశ్నించారు. పాము కరిసినట్టు బయటకు చెబితే మార్కులు కట్ చేస్తామంటూ వార్డెన్ బెదిరిస్తున్నట్లు విద్యార్థి తెలిపారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వర్సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు తెలిపారు. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ ఏ విధంగా నాశనమైనవి, వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా రాజకీయ పరంగా చేస్తున్నారనే దానికి ఉదాహరణ ద్రవిడియన్ యూనివర్సిటీ. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా వేలాది మంది విద్యార్థులతోటి, మంచి స్టాఫ్ తోటి, అన్ని రకాలుగా నడుస్తున్న యూనివర్సిటీ, ఎక్కువ కోర్సులతోటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పోయింది. రమారమి 40,000 మంది విద్యార్థులు చదువుకునేటటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు ఆఖరికి ఎన్నో కోర్సులు మూసేశారు. ఆఖరికి ఎవరైతే అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో, క్లీనింగ్ చేసేటటువంటి కానీ లేకపోతే ఆఫీస్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది, వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి యూనివర్సిటీని తీసుకొచ్చారంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు. గత 2 నెలలుగా విద్యార్థుల హాస్టల్లో ఉండే విద్యార్థుల రూములు కనీసం చిమ్మను కూడా చిమ్మేటటువంటి పరిస్థితి లేకుండా ఉంటే ఈరోజు ఒక విద్యార్థి ప్రాణాపాయ స్థితిలోకి వచ్చారు. రూమ్లోకే పాము వచ్చి పాముండి కరిస్తే ఈరోజు తోటి విద్యార్థులు యూనివర్సిటీ వాళ్ళు పట్టించుకోకపోతే సిబ్బంది తోటి విద్యార్థులు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిస్తే భగవంతుడు దయ వల్ల ఆ అబ్బాయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. బాబు MBA ఫస్ట్ ఇయర్ దర్శి నుంచి, ప్రకాశం జిల్లా దర్శి నుంచి వచ్చున్నాడు. ఆ అబ్బాయికి ఇక్కడ ఇంత ఇబ్బంది జరిగినా కూడా యూనివర్సిటీ నుంచి ఏ ఒక్క సపోర్ట్ కూడా అనేది లేదు. ఆ అబ్బాయి ప్రాణాలకు ఏదన్నా అపాయం జరిగి ఉంటే ఎవరు బాధ్యులని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఇంకా వార్డెన్ బెదిరిస్తాడంట, ఇదేదన్నా బయటికి చెప్తే నీ మార్కులు కట్ చేస్తాం, నీ ల్యాబులు కట్ చేస్తాం అని చెప్పనేసని వార్డెన్ గారు, అలాగే ఇంకెవరన్నా వాళ్ళని బెదిరించే వాళ్ళందరికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇంకా 50 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఎవరెవరైతే ఇట్లా బాధ్యతారహితంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ యూనివర్సిటీని పూర్వస్థితికి తీసుకొచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటానని మొన్న వచ్చిన సభలో కూడా చెప్పడం జరిగింది. ద్రవిడ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు కానీ, అలాగే డిగ్రీ కాలేజీల అఫిలియేషన్ మొత్తం ఇక్కడికి చిత్తూరు జిల్లా సంబంధించిన మొత్తం ద్రవిడ యూనివర్సిటీకి ఇచ్చి దాని పూర్వ వైభవానికి తీసుకొస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి చర్యలకి పాల్పడకుండా, అలాగే విద్యార్థుల జీవితాలతో
back to back